హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కోడిగుడ్డు ఎండు చేపల కర్రీ చేస్తున్నా. ఈ కర్రీ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. సో వీడియోకి వెళ్ళే ముందు నేను ప్రొసీజర్ అంతా మీకు చెప్తా. ఫస్ట్ ఎండు చేపలు తీసుకొని దాని హెడ్ అండ్ టేల్ కట్ చేసి ఒక బౌల్లో వేసుకోండి. ఇట్లా అన్నీ కట్ చేయండి. సో ఇదేంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ఒకవేళ మీరు ఈ కర్రీ చేస్తున్నారంటే 2-3 అవర్స్ ముందు నుంచి చేయండి. లేదు మీకు ఎవరైనా హెల్ప్ ఉన్నారంటే మీరు తొందరగా కూడా చేసుకోవచ్చు. సో అన్నిటినీ ఇట్లా హెడ్ అండ్ టెయిల్ కట్ చేసి వేయండి. సో దీనివల్ల మనకి ఏంటిదంటే కర్రీ అనేది చేదు ఉండదు, చాలా బాగుంటుంది. సో ఇది ట్రై చేయండి మీరు. సో ముందు ఇది ఖచ్చితంగా తీసేయండి. ఇట్లా అన్నీ తీసేసిన తర్వాత మనము దీన్ని ఏం చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ మీ ఇష్టం, ఎక్కువ టైం వరకైనా ఇట్లా అన్నీ తీసేసుకొని నానబెట్టండి. సో వాటర్ పోసి ఇట్లా నానబెడితే ఎంత ఎక్కువసేపు నానబెడితే అంత మంచిది. సో అప్పుడు వరకు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు మనము బాయిల్డ్ ఎగ్స్ చేద్దాము. సో ఎగ్స్లో వాటర్ వేసి ఇవి బాయిల్ చేద్దాము. అప్పుడు వరకు ఆ ఎండు చేపలు అనేవి నానిపోతాయి. సో అవి నానే వరకు ఇవి బాయిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇవి నానిపోయినాయి. ఇప్పుడు ఈ నానిపోయిన వాటిని మనము క్లీన్ చేసుకోవాలి. ఎట్లా చేయాలి అంటే ఫిష్ స్టమక్లో చాలా డస్ట్ ఉంటుంది అన్నమాట. సో దాన్ని మొత్తం ఇట్లా ఫిష్ పట్టుకొని ప్రెస్ చేయాలి. సో ఎంత ఎక్కువసేపు నానితే అంత మంచిగా దాని డస్ట్ అనేది నీట్గా బయటికి వచ్చేస్తుంది. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొంచెం మనకి ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది అన్నమాట. సో అన్నీ ఇట్లా తీసేసుకోండి. నేను మీకు మంచిగా చూపిస్తాను. దాంట్లో చాలా డస్ట్ ఉంటుంది. ఈ డస్ట్ మాత్రం తీయకపోతే కర్రీ బాగా చేదు ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది ఎండబెడతారు కదా వాళ్ళు, ఫిష్ సముద్రం నుంచి తెచ్చేసి మళ్ళీ బయట ఎండబెడతారు. సో ఇది బాగా డస్ట్కి ఎక్స్పోజ్ అవుతుంది అన్నమాట. సో మనం ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే అంత మంచిగా మనం తినొచ్చు. సో నేను ముందే ప్రొసీజర్ చెప్పేస్తున్నా. సో చేసుకోవాలనుకునే వాళ్ళు చేసుకుంటారు అనేసి. సో ఇది అంతా డస్ట్ ఇట్లా నీట్గా తీసేసుకోవాలి. అంత బ్లాక్గా వస్తుంది అనమాట దాని లోపల కడుపులో ఉండే డస్ట్ అంతా. ఇదేంటంటే నేను ఒకటి మీకు నీట్గా చూపిస్తా ఎంత డస్ట్ అనేది దాని స్టమక్లో ఉంటుందో. ఇది తీయకపోతే చాలా కష్టము, మనకి కర్రీ బాగా చేదైపోతుంది. ఇది పక్కా మీరు తీయండి. సో ఈ ప్రొసీజర్ అంతా ముందు చేసేసుకుంటే మీకు తర్వాత ఈజీ అయిపోతుంది అన్నమాట. సో చూడండి, ఇది దాని లోపల ఉండే డస్ట్, ఇంత డస్ట్ ఉంటుంది. సో ఈ డస్ట్ అంతా క్లీన్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఎగ్స్ అంతా బాయిల్ అయిపోయింది. ఆ ఎగ్స్ పొట్టు తీసుకుందాము. సో ఈ పని అంతా మనం ముందు చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత కర్రీ ఈజీగా చేసేయచ్చు. స్టవ్ మీద పెడితే మనకి కర్రీ తొందరగా అయిపోతుంది. అందుకే ఈ ప్రొసీజర్ అంతా నేను మీకు ముందు చూపిస్తున్నా. సో మీకు చేసుకోవాలనిపించినా మీరు చేసుకోవచ్చు, లేదంటే లైట్ కూడా తీసుకోండి. సో ఎప్పుడైనా ఎగ్స్ బాయిల్ అయినాక దాన్ని 2 హ్యాండ్స్ మధ్యలో ఇట్లా రబ్ చేసి తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని కింద కొట్టి పైన కొట్టి అవంతా అవసరం లేదు. సో ఇది ఈజీ ప్రొసీజర్. లేదు అంటే ఇంకా వన్స్ ఎగ్స్ అయిపోయిన తర్వాత అందులో ఐస్ క్యూబ్స్ ఆర్ కూల్ వాటర్ వేసేసి ఇట్లా చేసినా కూడా ఈజీగా వచ్చేస్తుంది. 2 హ్యాండ్స్ మధ్యలో రబ్ చేసి పొట్టు తీయండి, ఈజీగా వస్తుంది. కామెంట్ కూడా చేయండి. పొట్టు తీయడం అయిపోయింది. ఇవాళ మనం కుండలో వండుతున్నాము. ఇది చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా ఇస్తుంది, కర్రీ టేస్ట్. సో కుండ మొత్తం డ్రై అయిపోయింది. దీంట్లో ఆయిల్ వేసుకోండి. సో ఎండు చేపలకి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకున్నాక దీన్ని కొంచెం సేపు మనం హీట్ అవ్వనివ్వాలి. ఎందుకంటే కుండలో ఆయిల్ అనేది కొంచెం మెల్లగా హీట్ అవుతుంది. కుండ అనేది కొంచెం మెల్లగా వేడవుతుంది. అదే స్టీల్ గిన్నె అయితే తొందరగా హీట్ అయిపోతుంది కదా, కుండ అట్లా కాదు, స్లోగా టెంపరేచర్ వస్తుంది. సో ఆయిల్ హీట్ అయినాక తాలింపు వేసుకుందాము. ఇప్పుడు ఆవాలు వేసిన నేను.
జీలకర్ర, ఆ తర్వాత శనగపప్పు వేసుకోండి. నెక్స్ట్ మినప్పప్పు కూడా వేసుకోండి. ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 3 ఆనియన్స్, పెద్ద 3 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకోండి. సో ఈ కర్రీ ఆనియన్స్ తోటి బాగుంటుంది. 3 ఆనియన్స్ కట్ చేసి మంచిగా దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఎప్పుడైనా ఈ కర్రీకి గ్రేవీ అయితే ఆనియన్స్ అన్నమాట. సో ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి. నేను ఇందులో మిర్చి వేయట్లేదు, డైరెక్ట్ కారమే వేస్తా. సో అందుకే మిర్చి స్కిప్ చేసేసిన. ఇవి కొంచెం లైట్ పింక్ కలర్లో అయిపోయినాయి కదా. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము కరివేపాకు వేసుకోండి. ఖచ్చితంగా మీరు అన్ని కర్రీస్లో కరివేపాకు యాడ్ చేయండి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ తినేటప్పుడు కూడా పక్కన తీయకండి. సో హెయిర్కి కూడా మంచిది అది కరివేపాకు తింటే. ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకొని దాన్ని మంచిగా ఆయిల్లో మిక్స్ చేయండి. సో ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి తర్వాత కర్రీ స్మెల్ రాదు, జింజర్ గార్లిక్ స్మెల్. తర్వాత పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి వేస్తున్నా. సో ఇవి ఇక్కడ మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇవి కుక్ అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇంకా తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇది కూడా మీరు ట్రై చేయండి. ఆ తర్వాత లిడ్ క్లోజ్ చేయండి. సో అంతా ఒకసారి కుక్ అయితే ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చింది చూడండి. ఇదంతా మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసి మనం ఇందులో కారం వేసుకుందాము. సో అందరూ ఏమంటారంటే ఆనియన్స్ వేసి ఎక్కువ తీయగా అయిపోతుంది అని. లేదు, దానికి తగ్గట్టు మనం చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. సో అప్పుడు మనకు అంత తీయగా అనిపించదు కర్రీ. సో ఈ చిల్లీ పౌడర్ వేసుకున్నాక దీన్ని మంచిగా మిక్స్ చేయండి. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా మనము ఏ కర్రీలో అయినా కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. అందరు అంటారు స్టైల్గా నేను ఆయిల్లో వాటర్ వేయను, కర్రీలో వాటర్ వేయను, అది ఇది అని. అంత అవసరమే లేదు. మనం చికెన్లోనే వాటర్ వేస్తాం అది కుక్ అవ్వాలంటే. సో దీంట్లో కూడా కొంచెం వాటర్ వేస్తే మనకి కొంచెం జ్యూసీగా మంచిగా అవుతుంది కర్రీ. సో బిల్డప్ ఇచ్చే వాళ్ళ గురించి వదిలేసేయండి. మీకు నచ్చినట్టు మీరు మీ కర్రీ చేసుకోండి. అండ్ చూడండి ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తుంది కదా. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుందాము. సో ఎప్పుడైనా ఎగ్స్ యాడ్ చేసే ముందే అన్నీ వేసేస్తే మనం నీట్గా కలుపుకోవడానికి ఉంటుంది, అదంతా లోపల మిక్స్ అయిపోతుంది. సో ఇది ట్రై చేయండి. సో ఇదంతా ఇట్లా మిక్స్ చేసేసినాం కదా. ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకుందాము. మనం ఇంతకుముందు బాయిల్ చేసిన ఎగ్స్ చూడండి, ఆయిల్ అంతా ఎంత మంచిగా పైకి వస్తుందో. సో అట్లా వస్తే మనకి కర్రీ అంతా ఫినిష్ అయిపోయినట్టు. సో ఈ ఎగ్స్ని మంచిగా ఇట్లా 3 కట్స్ చేసి కర్రీలో వేసుకోండి. సో ఏంటంటే ఆ ఎగ్ లోపలికి కూడా కొంచెం జ్యూస్ అండ్ గ్రేవీ వెళ్ళి ఎగ్ కూడా కొంచెం టేస్టీ అవుతుంది. సో ఇట్లా అన్ని ఎగ్స్ వేసుకోండి. అండ్ ఏంటంటే ఇవి వేసినాక ఇష్టం వచ్చినట్టు అస్సలే తిప్పొద్దు, కొంచెం మెల్లగా టర్న్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎగ్స్ అన్నీ వేసేసుకున్నాము. ఇప్పుడు ఎట్లా కలపాలో చూపిస్తా. ఒక్కొక్క ఎగ్ని దాని కింద నుంచి ఫ్లిప్ చేయాలన్నమాట. సో అట్లా కొంచెం ఫ్లిప్ చేసి దాని మీద కొంచెం కర్రీ ఇట్లా వేస్తే అది ఈజీ అన్నమాట. లేకపోతే ఆ ఎగ్ అంతా బ్రేక్ అయిపోతుంది. సో కొంచెం సేపు లిడ్ పెట్టి తీసేద్దాము. ఇది కూడా బాయిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము నీట్గా కలుపుకొని మన దగ్గర ఉన్న చిన్న ఎండు చేపలు వేయాలి. సో దానికన్నా ముందు ఇప్పుడు నేను కొంచెం జీరా పౌడర్ వేస్తున్నా టేస్ట్ కోసము. అది చాలా బాగుంటుంది. ఒక చిన్న స్పూన్ తోటి వేయండి నేను చూపిస్తున్నట్టు. ఆ కొంచెం జీరా పౌడర్ వేస్తే ఏంటంటే బాగుంటుంది కర్రీలో. సో అది కూడా ఇట్లా నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత మనము ఇంతకుముందు చేసుకున్నాం కదా ఎండు చేపలు క్లీన్, దాన్ని ఆ తర్వాత మంచిగా వాటర్లో ఫుల్ వాష్ చేసేసుకొని ఇట్లా ఇంత క్లియర్గా ఉండాలి వాటర్.
ఆ ఫిషెస్ని అందులో వేయండి. ఒక పిడికెడే తీసుకోండి, లేకపోతే కర్రీ చేదుగా అయిపోతుంది. కొంచెం తక్కువ తీసేసుకొని వేసుకోండి. ఇదంతా మంచిగా మిక్స్ చేసి కొంచెం సేపు మూత పెట్టేస్తే అవి కూడా కుక్ అవుతాయి అన్నమాట. సో మిక్స్ కూడా మెల్లగా చేయండి దాంతో. సో ఇట్లా కర్రీ అంతా నీట్గా కలుపుకోండి. కలిపి కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేయాలి. లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఇప్పుడు తీస్తే చూడండి ఆయిల్ మొత్తం ఆ ఫిషెస్ పీల్చుకున్నాయి అన్నమాట. సో ఇట్లా మీరు ట్రై చేయండి. సో అట్లానే ఆయిల్ ఎక్కువ వేయకండి, కర్రీకి సరిపడా ఆయిల్ వేయండి. సో ఆ ఫిషెస్ అంతా ఆ ఆయిల్ని పీల్చుకున్న తర్వాత ఇప్పుడు మన కర్రీ అయిపోయింది. సో కొత్తిమీర వేసేసి కర్రీ క్లోజ్ చేయడమే. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ అంటిల్ ద నెక్స్ట్ వీడియో. సీ యూ.